బంగారం అంట. బీఫ్ టారో బంగారం. బంగారం లాంటి పంది కొవ్వుని రాగి లాంటి ఆవు నెయ్యిలో ఎవడైనా కలుపుతాడా? ఎంత దుర్మార్గం అండి, దుర్మార్గుడా, పాపాత్ముడా. ఏం మాట్లాడుతా ఉన్నారా నువ్వు? హిందువుల మనోభావాలతో ఆటలాడుకుంది చాలుక పంది కొవ్వుని బంగారం అంటావా? యూజ్లెస్ ఫెలో. చేసినటువంటి పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇంకా కూడా ప్రతిరోజు హిందువుల గుండెల్లో గుణపాలు పెట్టి గుచ్చుతారా మీరు? పంది కొవ్వు బంగారం అంట. బంగారం లాంటి పంది కొవ్వుని ఆవు నెయ్యిలో ఎవడైనా కలుపుతాడా అని చెప్పి మళ్ళీ ఒక లాజిక్. ఏ తాడేపల్లి కొంప నుంచి వచ్చిందా నీకు స్క్రిప్ట్? నీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడమంటే మాట్లాడావా? అంతే కదా. తాడేపల్లి ప్యాలెస్ నుంచి స్క్రిప్ట్ రాందే తమరు చదవరు కదా. అంటే అర్థం చేసుకోండి ఒక్కసారి ప్రజలందరూ కూడా. జగన్మోహన్ రెడ్డి గారికి పంది కొవ్వు బంగారం. ఆయన చిలక లాంటి పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ఆ చిలక పలుకులు పలుకుతున్నారు. 1200 రూపాయలు విలువైనటువంటి పంది కొవ్వుని ఎవడైనా ఆవు నెయ్యిలో కలుపుతాడా అని చెప్పి మళ్ళీ సమర్థించుకునే ప్రయత్నం. ఏంటో నువ్వు మాట్లాడేది? ఇవాళ ఆన్లైన్ లో చూడండి, యానిమల్ ఫ్యాట్ ఎంతకు దొరుకుతుందో. టాలో ఆయిల్ కేజీ 85 రూపాయలు. ఇవి చదవటానికి నాకు చాలా బాధగా ఉందండి.